ఈ నరాలు దెబ్బతింటాయి. ఆ బీడీలు, గోవా, గుట్కా, మందు తాగకండి, చెడు స్నేహాలు చేయకండి. తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు, బాగా చదవండి. చదివి ఇక్కడ ఏముంది చూడండి, ఒకసారి చూడండి. పాపానికి జీతం మరణం, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం వశము కాకుండా తప్పించగలరు. ఎవరికంటే ఇది పాపం చేసేవారికి. చూడండి ఒకసారి లేండి, కొన్ని మంచి బాబు నానా చిన్న అమ్ముడు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత దూరం మేము వచ్చేసి ఎందుకు వచ్చినామంటే మీ మంచి కోరే. మీరు పాపంలో ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా ఏదో తాగుచు తినుచు ఈ లోకమే శాశ్వతమని బతికినోళ్ళం. కానీ దేవుడు సకాలంగా రక్షించకపోతే ఎప్పుడో చచ్చిపోవచ్చిన వాళ్ళం. వింటున్నారా? ఇట్లా వినాలా? ఒక మాట, రెండు మంచి మాట. దేవుడు ఎందుకు ఇచ్చాడు? చలికాలం ఇచ్చాడు, ఎండాకాలం ఇచ్చాడు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, భూమి ఎందుకు ఇచ్చాడంటే మన కోసమే ప్రేమించి ఇచ్చాడు. ఆయన ప్రేమపూర్ణుడు. అందుకే మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున సజీవుడిగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. నమ్మండి, యేసుక్రీస్తు ప్రభు జీవం ఉంది. ఏం తమ్ముడు?